అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపురానికి చెందినటువంటి సమంత్, చందుప్రియ తమ పెళ్లి రోజున ఒక కొత్త పద్ధతికి, ముఖ్యంగా ఎంతో ఆదర్శవంతమైన అంశానికి తెరలేపారని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నటువంటి నేపథ్యం. చాలామంది ఏకంగా పెళ్లికి ఇన్వైట్ చేయడం, పెళ్లి పత్రికలను అవాయిడ్ చేస్తూ మొక్కలను ఇస్తూ తమ బంధువులని ఇన్వైట్ చేసినటువంటి పరిస్థితి. మరొకసారి ఈరోజు పెళ్లి రోజు చాలామందికి వచ్చిన బంధువులందరికీ కూడా మొక్కలు పంచుతూ, ఎందుకంటే ఆ మొక్కలు పెరిగే కొద్దీ మాకు ఆశీర్వాదం కూడా దక్కుతాయని కూడా ఆ జంట భావిస్తున్నటువంటి నేపథ్యం. ఎంతోమందికి, ఎందుకంటే ప్రకృతిని కాపాడితే ఖచ్చితంగా మనకు వేల కోట్ల జీవరాశుల్ని కూడా ప్రకృతి కాపాడుతుందని వీరు భావిస్తున్నటువంటి నేపథ్యంలో మరి పెళ్లి రోజు ఇటువంటి కార్యక్రమం, ఇటువంటి నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి అనేది వారి పెళ్లి కూతురు ఇద్దరు సమంత్ మరియు చందుప్రియతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఏం చెప్తారో వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. మీరు ఆదర్శంతో వివాహం చేసుకుంటున్నారు, ఏంటి మీ కాన్సెప్ట్, ఏంటి మీ ఆలోచన? ఈరోజు మా కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడున్న ఎన్విరాన్మెంటల్ కండిషన్స్కి మేము ఎక్కడ ప్లాస్టిక్ పొల్యూషన్ క్రియేట్ చేయొద్దు అనుకున్నాం. సో ఈవెంట్ అన్నిట్లోనూ వీఆర్ ట్రయింగ్ టు అవాయిడ్ ప్లాస్టిక్. అండ్ మెయిన్ థింగ్, ఎస్పెషల్లీ పెళ్లి పత్రికలు అనేవి మేము కొట్టించకూడదు అనుకున్నాం. పెళ్లి పత్రికల బదులు ఏ ఇంటికి వెళ్ళినా కూడా మేము మొక్కలు ఇచ్చి వాళ్ళని ఇన్వైట్ చేస్తాము. అది ఒకటైతే, మళ్ళీ ఇక్కడ వెడ్డింగ్కి వచ్చిన వాళ్ళందరికీ గిఫ్ట్గా మేము ఇంటి దగ్గర పెట్టుకునేలాంటి ట్రీస్ అన్నీ మేము డిస్ట్రిబ్యూట్ చేసాం. అది పళ్ళు మొక్కలు లైక్ సీతాఫలం కానీ, లేదంటే ఉసిరి కానీ, జామ కానీ, అవైతే అందరూ ఇంటి దగ్గర పెట్టుకుంటారు. అంటే మా ఇయర్స్ గ్రో అయ్యే కొద్దీ ఆ ట్రీస్ కూడా గ్రో అవుతూ ఉంటాయి. అవి చూసినప్పుడల్లా మమ్మల్ని బ్లెస్ చేస్తూ ఉంటారు. ఎన్విరాన్మెంట్కి మేము ఒక పాజిటివ్ నోట్ ఇచ్చినట్టు ఉంటుంది. సో మేము అలా ఆలోచించి ఇప్పుడు ట్రీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. టార్గెట్ 10,000 ట్రీస్ అనుకున్నాం. ఎవరు వచ్చినా వాళ్ళకి ఎలాంటి ట్రీస్ కావాలంటే అలాంటి ట్రీస్ అన్ని ఇచ్చేస్తున్నాం మేము. సో మెయిన్ ప్లాన్ మనం ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాం. అందుకు ఈ థీమ్తో క్రియేట్ చేసుకున్నాం. అంటే ప్రకృతిని కాపాడాలనుకునే అంశం మీద తీసుకుంటే ప్రతి ఒక్కరూ తన ఆనందమైన జీవితం, ఏమైనా ఈవెంట్స్ జరిగేటప్పుడు ఖచ్చితంగా ఈ మొక్కల ద్వారా ఈ రకంగా చేసుకుంటే మంచిదంటారా? ఆబ్వియస్లీ అండి. ఇప్పుడు మేము ఈరోజు ఇలా స్టార్ట్ చేసాం. పత్రిక అనేది ఆపేయాలి, పెళ్లి పత్రిక కాకుండా ఇలా ట్రీస్ ఇవ్వాలి అని అనుకున్నాం. ఇలా మాలాగా ఎంతోమంది చేస్తే ఎన్ని ల్యాక్స్ ఆఫ్ ట్రీస్, క్రోర్స్ ఆఫ్ ట్రీస్ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తే అవి గ్రో అవుతాయి, ఎన్విరాన్మెంట్కి ఎంత హెల్ప్ అవుతాయి. ఇలా అందరూ ఇలాంటి ఐడియాస్ తీసుకొని ఇలా చేయాలని అనుకుంటున్నాం. ఏం చెప్తారండి, మొక్కలతో మీరు పెళ్లి చేసుకుంటూ ఎంతోమందికి ఆదర్శవంతంగా నిలుస్తున్నారు, ఏం చెప్తున్నారు నెక్స్ట్ జనరేషన్ కూడా, రాబోయే పెళ్లి చేసుకోబోయే వరకు కూడా ఏం చెప్తారు? నెక్స్ట్ మీరు కూడా ఇదే చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మా మామగారు తీసుకున్న ఇనిషియేటివ్ చాలా గొప్పదని నేను ఇప్పటికీ భావిస్తున్నాను. మీరు కూడా ఇదే పద్ధతిలో చేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. అంతే. ఎన్విరాన్మెంట్ ఖచ్చితంగా యూజ్ ఉంటుందండి. మీరు కూడా ఇదే చేయండి. థ్యాంక్ యూ. ఏం చెప్తారు సార్, మీరు ఒక తండ్రిగా మీ కూతురి పెళ్ళి ఇట్లా ఏదైనా దాదాపు 10,000 మొక్కలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి వివాహం, దీని గురించి ఏం చెప్తారు? అంటే మనమున్నది దేశంలోనే రెండవ కరువు జిల్లా. మొదటి కరువు జిల్లా జైసల్మేర్ అయితే మనం రెండో కరువు జిల్లాలో ఉన్నాం. ఇక్కడ ఏ ఈవెంట్ జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా, ఏం జరిగినా మొక్కలను మనం డిస్ట్రిబ్యూట్ చేయగలిగి, మొక్కలను పెంచగలిగితే ఈ ప్రాంతానికి మనం చేయగలిగే మేలు అంతకంటే లేదు. ఇప్పుడు ప్రభుత్వం క్రోర్స్ ఆఫ్ మొక్కలని, కోట్ల మొక్కలను నాటాలని ప్రయత్నం చేస్తుంది. అది కాంట్రాక్టర్లకి ఇస్తారు, కాంట్రాక్టర్లు నాటేస్తారు, బ్రతకడం లేదు, ఊరికే నామకా వాసన నాటుతారు. అదే మనం పెళ్లి పేరుతోనే మొక్క ఇస్తే దాన్ని గౌరవంగా తప్పకుండా పెంచుతారు. అది బాధ్యత ఉంటుంది. ప్రతి ఒక్కరు ఇలాగే ఏ ప్లాన్ జరిగినా, వెడ్డింగ్ ప్లాన్ జరిగినా, బర్త్డేలు జరిగినా, ఏం జరిగినా మొక్కలు పెంచడం అనేది చేస్తే అప్పుడు మొక్కల వల్ల ఏమొస్తుంది? ఫుడ్ వస్తుంది, ఆక్సిజన్ వస్తుంది, వాటర్ వస్తుంది, ఎకోసిస్టమ్ జరుగుతుంది, సాయిల్ కన్జర్వేషన్ జరుగుతుంది, టెంపరేచర్ బ్యాలెన్స్ జరుగుతుంది, కరువు నివారణ జరుగుతుంది. అప్పుడు ప్రభుత్వాలకి కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కరువు నివారణ కోసం వెచ్చించే పని ఉండదు, పక్క రాష్ట్రాలకు వలసలు పోయే పని ఉండదు. ఎందుకండి అంత మూర్ఖంగా ఆలోచన చేయాలి? ₹1,00,00,000 ఖర్చు పెట్టినా మధ్యాహ్నానికి అరిగిపోతుంది, రాత్రికి మళ్ళీ ఆకలి అవుతుంది. అదే దాంట్లో 10% ఖర్చు పెడితే కోట్ల రెట్లు అదనంగా ఫలితం వస్తుందనేది మా కాన్సెప్ట్. మీరు ఈ ఆర్టీవీ ద్వారా దీన్ని ఏదైతే ప్రచారం చేస్తున్నారో
ఖచ్చితంగా కొన్ని వేల మంది ఇన్స్పిరేషన్కి గురి అయ్యి ఈ కార్యక్రమాన్ని చేస్తారు. ఇప్పుడు ఈ పాప పెళ్ళికి వచ్చిన వాళ్ళు చాలామంది తెలంగాణ నుంచి కూడా వచ్చారు. ఈ కాన్సెప్ట్ మాకు అస్సలు తెలీదు, మేము ఇంకా ఇలాంటి కాన్సెప్టే చేస్తాం, మా పెళ్ళి ఇలా చేసుకుంటాం, మా తమ్ముళ్ళ పెళ్ళి చెల్లెళ్ళ పెళ్ళి కూడా ఇలా చేస్తామని అంటుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. అందరికీ కృతజ్ఞతలు. వృక్షో రక్షతి రక్షితః అంటే వృక్షాన్ని రక్షిస్తే అది సమస్త జీవరాశుల్ని రక్షిస్తుంది. కాబట్టి మనం వృక్షాన్ని రక్షిస్తే, గ్రీనరీ అనేది ప్రకృతి మాత. ప్రకృతి మాత తల్లులందరికీ తల్లి. ఏ తల్లి వండి పెట్టాలన్నా, ఏ తల్లి తన బిడ్డలను కాపాడాలన్నా ఈ తల్లే ఇవ్వాలి. ఈ తల్లే ఫుడ్ ఇవ్వాలి, ఈ తల్లే ఆక్సిజన్ ఇవ్వాలి, ఈ తల్లే వాటర్ ఇవ్వాలి. అలా చేస్తే మాత్రమే ఈ ప్రకృతిలో సమస్త జీవరాశులు పోషింపబడతాయని అందరూ గమనించి వేరే విధంగా ఆలోచన చేయకుండా ప్రకృతిని పెంచాలని, అందరికీ మేలు చేయాలని, అంటే పిపీలికి అది మనిషి పర్యంతం, అంటే 84 లక్షల జీవరాశులకు ఫుడ్ లేకపోతే వెళ్ళలేదు, ఆక్సిజన్ లేకపోతే వెళ్ళలేదు. అవి ఎవరైతే ఇస్తారు అంటే ప్రకృతి. కాబట్టి ప్రకృతిని పెంచితే మనం అన్నదానం చేసిన ఫలితం వస్తుంది, నీలదానం చేసిన ఫలితం వస్తుంది, సువర్ణదానం చేసిన ఫలితం వస్తుంది, గోదానము భూదానం చేసిన ఫలితం కూడా వస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కాన్సెప్ట్ని విస్తరింపజేయాలని, చర్చించుకోవాలని ఆర్టీవీ ద్వారా నేను కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినందుకు ఆర్టీవీ సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, భారత్ మాతాకి జై. ఇప్పుడు దాదాపు 10,000 మొక్కలు అంటున్నారు. మీరు గతంలో ఏమైనా ఇటువంటి యాక్టివిటీస్ చేస్తారా? రాబోయే కాలంలో కూడా మీ యాక్టివిటీస్ ఎలా ఉండబోతుంది? నేను ఈ ప్రాంతంలో ఒక 10 సంవత్సరాల నుంచి రోజు 5,000 వృక్షాలు నరకకుండా మా టీం పనిచేస్తూ ఉంది. ఎక్కడన్నా వృక్షం నరకాలంటే పర్యావరణవేత్త భాస్కర్ నాయుడు పేరు అక్కడ వస్తుంది. ఇక్కడ సంబంధించిన అధికారులు ఇంతకుముందు నెగ్లెక్ట్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు అధికారులనే ప్రశ్నిస్తున్నాము, మీరు మీ డ్యూటీలు ఎందుకు చేయటం లేదని అడగడంతో ఖచ్చితంగా భయపడుతున్నారు. పగటిపూట నిర్భయంగా తీసుకెళ్లే వాళ్ళు ఇప్పుడు రాత్రిపూట మధ్యరాత్రిలో తీసుకెళ్లి వ్యాపారం చేసుకుంటున్నారు. పక్క రాష్ట్రాలకు తరలించేది తగ్గించేస్తున్నారు. తద్వారా రోజు 5,000 మొక్కలు బతికినా కూడా కనీసము సంవత్సరానికి 15 లక్షలు బతికితే, నేను 6-7 సంవత్సరాల నుంచి చేశా. 15 90 కోటి మహావృక్షాలు బతికింటాయి. అంతేకాకుండా 5 లక్షల పైచిలకు మొక్కల్ని నాటించాం. తర్వాత ఈ 2 జిల్లాల్లో ఉన్న యూనివర్సిటీలు అయితేనేమి, ఐఐటి కాలేజెస్ అయితేనేమి, డిగ్రీ కాలేజెస్ అయితేనేమి, ఇంటర్ కాలేజెస్ అయితేనేమి, పాఠశాలలు అయితేనేమి, ప్రతి విద్యార్థికి మొక్కల యొక్క ప్రాశస్త్యం గురించి చెబుతూ, మొక్కలు లేకపోతే జీవితం లేదని చెబుతూ వాళ్ళందరినీ జాగృతం చేస్తున్నాం. ఒక తరానికి మొక్కల గురించి అసలు తెలియదు. చెట్లను అడ్డం వస్తే నరికేయండి అంటారు. పక్క రాష్ట్రాల్లో చెట్లను గౌరవించడం తెలుసు వాళ్ళకి, అందుకే వాళ్ళకు సుభిక్షంగా వర్షాలు పడుతున్నాయి, సంపన్నంగా ఉంటున్నారు. మన జిల్లాల్లో ఎట్లుందంటే మొక్క అంటే దాని వాల్యూ తెలియదు, కరువు యొక్క అర్థం తెలియదు. దీన్ని ప్రభుత్వాలు ఖచ్చితంగా దీన్ని తెలియజెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు అత్యంత పెద్ద కాన్సెప్ట్ని ఒకటి చేస్తున్నాము. ఈ కరువు జిల్లాలో ఉన్న 5 లక్షల ఎకరాలలో ప్రతి సంవత్సరం అడవులు కాలిపోవడంతో కోటాను చెట్లు జీవరాశులు చచ్చిపోతున్నాయి. మనం ఎన్ని నాటినా ఎంత ఖర్చు పెట్టినా వేస్ట్ అయిపోతుంది. కానీ 1 ఎకరాలో 500 మొక్కలు సహజ సిద్ధంగా పుట్టి పెరుగుతున్న వాటిని కాలిపోకుండా కాపాడుకోగలిగితే, ఎకరాకు 500 అయితే 1,00,000 ఎకరాలకు దాదాపు 50 లక్షలు, 5 లక్షల ఎకరాలకు దాదాపు 50 లక్షలకు 5 కోట్లు, 5 లక్షల ఎకరాలకు 25 కోట్ల మొక్కలనే మనం రక్షించవచ్చు. ప్రభుత్వాలు దీన్ని ఛాలెంజ్గా తీసుకొని 25 కోట్ల రూపాయలు స్వచ్ఛంద సంస్థలకు ఇస్తే 1 ఎకరా కూడా అడవి కాలిపోకోకుండా కాపాడుతారు. ఆ అడవిని కాపాడుకోగలిగితే 25 కోట్ల సహజ సంపదను మనము ఈ కరువు ప్రాంతానికి అందించవచ్చు. ఎందుకు ఇలా ఆలోచించడం లేదు అని నేను చాలాసార్లు చెప్పి చూశాను. లాస్ట్ గవర్నమెంట్లో ఇది ఇంప్లిమెంట్ కాలేదు. ఈసారి నేను మా ఫ్రెండ్సే కలిసి లాస్ట్ ఇయర్ 20,000 ఎకరాలను కాపాడాం. మా సిబ్బంది కలిసి, మా టీం సభ్యులు కలిసి. ఈసారి ప్రభుత్వాలని, ఇండస్ట్రీస్ని వాళ్ళని ఇన్వాల్వ్ చేసి అట్లీస్ట్ 1,00,000 ఎకరాల్లో 1,00,000 ఎకరాల్లో 50 లక్షల మొక్కల్ని కాలిపోకుండా కాపాడుకోగలిగితే, చూపించగలిగితే ప్రభుత్వాలు కూడా చైతన్యవంతమవుతాయి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చైతన్యవంతమవుతాయి అనే కాన్సెప్ట్తో ఇప్పుడు పనిచేస్తున్నాము. అందుకు వృక్షాన్ని రక్షిస్తే సమస్త జీవరాశులను రక్షిస్తుంది అనేది మా కాన్సెప్ట్. మా జీవితం అంతా ఆఖరి నిమిషం వరకు వృక్షాలను, అడవులను సంరక్షించడానికే వెచ్చిస్తాం. ఇంతకంటే మానవ జీవితం సార్థకం అవుతుంది వేరే దాంట్లో అని మేము అనుకోవటం లేదు. ఉంటే బ్రహ్మతో ఉండాలి, అంటే బ్రహ్మ అంటే ప్రకృతి, లేదా ఆత్మతో బ్రహ్మతో ఉండాలి. ఎందుకంటే మనం బ్రహ్మ పదార్థం తింటున్నాం, బ్రహ్మ పదార్థం తాగుతున్నాం, బ్రహ్మ పదార్థం పీలుస్తున్నాం. సమయాన్ని వృధా చేసుకోకూడదు అనేది మా కాన్సెప్ట్. థ్యాంక్ యూ అండి, నమస్తే.
సమంతు చందుప్రియ ఒక ఆదర్శవంతమైన పెళ్లి చేసుకుంటున్నారు, 10,000 మొక్కలు నాటారు. దీన్ని ఎలా చూస్తారు, ఏం చెప్తారు? ఎందుకంటే ఇటువంటి ఆదర్శమైన వివాహం అందరూ చేసుకుంటే బాగుంటుందండి. అందరూ ఇట్లే చేస్తే బాగుంటుందని మా ఉద్దేశము. ప్రతి పెళ్ళికి ప్రతి మొక్క నాటితే కనీసం ఒక 100 మొక్కలో 1000 మొక్కలో అట్లా ఏదో చూసి మొక్కలు నాటితే చాలా బాగుంటుందని ఆ కాన్సెప్ట్తో మేము మా తమ్ముని కూతురు పెళ్ళికి మా తమ్ముడు అందరూ సహాయంతో మేము అక్కడ పెట్టించినాం గుడి దగ్గర. అంటే ప్రకృతిని కాపాడేదాన్ని వాయువుగా మంచి గాలికి మంచిది దానికోసం ఇది చేసినాం. స్పెషల్ ఈరోజు ఒక యువజంట ఈరోజు ఒకటవ్వబోతున్నారు. అందులో ముఖ్యంగా వాళ్ళు మొక్కలు పంచుతూ ఇన్విటేషన్ కార్డ్స్ కూడా లేకుండా ఒకవైపు చేసినట్టు మొక్కలు పంచుతూ వాళ్ళని ఇన్వైట్ చేశారు. ఈరోజు పెళ్లితో ఏకం కాబోతున్నారు. దాదాపు 10,000 మొక్కలు పంచుతూ దీన్ని ఆదర్శంగా తీసుకుని ఏం చెప్తారు అసలు దీన్ని? 20 సంవత్సరాలుగా నేను చాలా పెళ్ళిళ్ళకి ముహూర్తాలు అవి నిర్ణయం చేస్తుంటాను. ఈ ఆలోచన ఎంత మంచి ఆలోచన అంటే ప్రకృతిని ప్రేమించి ప్రకృతి ఒళ్ళో చక్కగా ఈ మంచి ఆలోచన చేయటం అనేటువంటిది చాలా ఆనందించదగినటువంటి విషయం అన్నమాట. అంటే నేను దేవాలయ ప్రతిష్టలు ఇవన్నీ చేయిస్తుంటాను కదా, చాలా రాజకీయ నాయకులు అందరూ కూడా తెలుసు. కానీ ఎవరికి ఇట్లాంటి ఆలోచన రాలా. మా భాస్కర్ నాయుడికి నిజంగా ఇట్లాంటి గొప్ప ఆలోచన వచ్చిందంటే నేను చాలా సంతోషిస్తున్నాను. అంటే కొన్ని వేల మంది నాకు తెలుసు, వేల మందిలో రానటువంటి ఆలోచన ఇట్లాంటి ఈ రాయలసీమ జిల్లాలో కూడా ఇంత గొప్పగా అంటే వర్షాలు పడవు, తాటక సంచారం చేసిన ప్రాంతం అంటారు దీన్ని. కానీ నాకు 20 సంవత్సరాలుగా తెలుసు భాస్కర్ నాయుడు. ఈ 20 సంవత్సరాల్లో ఇక్కడ వాళ్ళు ప్లస్ అక్కడ వాళ్ళని కూడా నేను చూస్తుంటాను. అంటే వాళ్ళ మనస్తత్వం ఏంటి, వాళ్ళు ఏది పెళ్ళిళ్ళు అవి చేసినప్పుడు ఎట్లా ఉంటారు, ఇక్కడ చేసినప్పుడు ఎట్లా ఉంటారు అనే ఆలోచన చేసినప్పుడు ఈ ప్రకృతి పర్యావరణము ప్రకృతి నేచర్ని పాడు చేసేటువంటి స్థితిలోనే ఉన్నారు మిగతా వాళ్ళందరూ కూడా. ప్రకృతి నేచర్ని మనం బ్యాలెన్స్ చేద్దామనే సదుద్దేశం కలిగి చక్కగా తన కూతురు వివాహ మహోత్సవ కార్యక్రమంలో ఈ శుభలేఖలు కూడా ఇవి లేకుండా, వెడ్డింగ్ కార్డ్స్ లేకుండా ఈ మొక్కలను పంపిణీ అనేది నేను చాలా సంతోషిస్తున్నాను. దీన్ని అందరూ ఆదర్శంగా తీసుకొని దీన్నే ఫాలో అవ్వమని చెప్తాను నేను. తమ పెళ్లి చేసుకునే రోజు చాలా అద్భుతంగా ఉండాలి. అందులో ముఖ్యంగా ప్రకృతిని కాపాడితే ప్రకృతి కూడా జీవకోటిని మొత్తం కాపాడుతుంది అనే భావించినటువంటి చూడొచ్చు సమంత్ మరియు చందుప్రియ వాళ్ళ పెళ్లి రోజున ఏకంగా దాదాపు 10,000 మొక్కలను పంచుతూ ఏకంగా పెళ్లి చేసుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా వారి తల్లిదండ్రులు వారి బంధువులు అయితే చెప్తున్నటువంటిది ముఖ్యంగా ఈ పెళ్లి రోజున కాకుండా శుభకార్యాలు ఎవరైనా కూడా బర్త్డేలు కావచ్చు, పెళ్లి కావచ్చు, ఇలాంటి ఇతరత్ర కార్యక్రమాలకు ఖచ్చితంగా ఇటువంటి మొక్కలు పంపిణీ కార్యక్రమం చేసి కొన్ని మొక్కలు బతికినా కూడా చాలా ఉపయోగంగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ రకంగా ఆదర్శవంతమైన పెళ్లిని చేసుకోవడానికి సిద్ధమయ్యాము అని చెప్పేసి సమంతు చందుప్రియ మరి వారి తల్లిదండ్రులు చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయితే మరి వారు కోరుతున్నది ఒకటే, ప్రకృతిని కాపాడాలి. ప్రకృతిని కాపాడితే మనకు ఆటోమేటిక్గా ప్రకృతి కూడా జీవరాశిని కాపాడుతుందని వారు భావిస్తున్నటువంటి పరిస్థితుల్లో వారు ఈరోజు పెళ్లి రోజు ఏకంగా 10,000 మొక్కలను పంచుతూ చేసుకుంటున్నటువంటి పెళ్లి ఎందరికో ఆదర్శం కావాలి అని చెప్పేసి ఆర్టీవీ కూడా కోరుకుంటుంది. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకెనాడు ఆర్టీవీ అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.